అందరికీ నమస్తే. కాళేశ్వరం విచారణకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిండ్రు. మొత్తం ఆ బీఆర్కే భవన్ అంటే సెక్రటరీ పక్కనే కదా, మొత్తం జామ్ అయిపోయినాయి రోడ్స్. మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద మొత్తంలో అక్కడికి వచ్చిండ్రు. ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా ఆయన కార్యకర్తలకు అభివాదం చేయడము ఇదంతా జరిగింది. తర్వాత విచారణ 50 మినిట్స్ అయ్యింది. 50 మినిట్స్ అంటున్నారు, 40 మినిట్స్ అయ్యిండొచ్చు బహుశా. ఆయన లోపలికి పోవడము, బయటికి రావడము, లోపల కొంతసేపు ఒక హైడ్రామా జరిగింది. చెప్తా హైడ్రామా ఏందో. ఒక హైడ్రామా చోటు చేసుకున్నది. తర్వాత ప్రశ్నలు, తర్వాత మళ్ళీ రావడము, కొద్ది మూమెంటు, అదంతా 50 నిమిషాలు పట్టి ఉండొచ్చు. ఎనివే అసలు లోపల ఏం జరిగింది? లోపల రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ చేసిండు, కానీ ఆ స్కెచ్ నుంచి కేసీఆర్ ఈజీగా తప్పుకున్నాడు. ఆ విషయం కూడా మీకు చెప్తా నేను. అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్జెక్ట్లో పోదాము. ఫస్ట్ కేసీఆర్ ఈ వీడియో చూడండి. కేసీఆర్ రాకకు ముందు ఇది బీఆర్కే ఆఫీస్ దగ్గర, బీఆర్కే భవన్ దగ్గర జనమంతా ఫుల్ కార్యకర్తలు వచ్చిండ్రు. మొత్తం తాళ్ళు పెట్టి ఆపినరు. ఎక్కడెక్కడ కార్యకర్తలు, ఎక్కడెక్కడ లీడర్లు, వివిధ జిల్లాల నుంచి కూడా చాలామంది కార్యకర్తలు వచ్చిండ్రు. తర్వాత కేసీఆర్ వచ్చిండ్రు. చూడండి ఒకసారి. కేటీఆర్ కూడా వచ్చినాడికి పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది వచ్చిండ్రు. కేసీఆర్ చేతిలో ఒక బుక్ కనిపిస్తుంది, చాలా ఇంపార్టెంట్ దీనిలో. కేసీఆర్ చేతిలో ఒక స్పైరల్ బైండింగ్ బుక్ కనిపిస్తుంది. ఒక స్పైరల్ బైండింగ్ బుక్. ఆ బుక్, స్పైరల్ బైండింగ్ బుక్, 2 బుక్కులు కనిపిస్తున్నాయి. నాకు తెలిసి 2 బుక్కులు ఉన్నాయి అవి. ఆ 2 బుక్కులు కూడా కమిషన్కు ఇచ్చేసిండ్రు. అసలు అంతకన్నా ముందు ఇది ఇంటి దగ్గర వాళ్ళ ఫామ్ హౌస్ నుంచి దట్టి కట్టించుకొని బయలుదేరిండ్రు. వీళ్ళందరూ ఉన్నారు ఎంబడి. కవిత కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. కవిత ఆఫ్టర్ లేక ఈ గొడవల తర్వాత ఫస్ట్ టైం పోయినరు ఫామ్ హౌస్కు. మరి కలిసినరా లేదా అనేది అయితే సమాచారం లేదు. ఇక్కడైతే కలవలేదు. కెమెరా లేకుండా కలిసినరేమో మనకు తెలియదు. ఫామ్ హౌస్లో వ్యవహారం కదా, మనకు లేదు. సంతోష్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. రైట్, అక్కడి నుంచి బయలుదేరిండు. ఇదంతా నడిచింది. ఇక విచారణకు వచ్చినారు. కరెక్ట్ 11:20 ఆ టైంకి వచ్చేసినారు విచారణకు. టైం 11:30. విచారణకు వచ్చిన తర్వాత లోపల ఒక డ్రామా నడిచింది, ఒక చిన్న డ్రామా. అది రేవంత్ రెడ్డి ఆడిపించిండొచ్చు అనుకోవచ్చు మనం. ఎందుకంటే యాక్చువల్గా ఏ కమిషన్ విచారించినా ఇన్ కెమెరా నడుస్తుంది. ఇన్ కెమెరా అంటే 1 to 1. ఇన్ కెమెరా అంటే కెమెరా ఏమి ఉండదు, రికార్డ్ ఏం చేయదు. ఆ విచారణ చేసే పెద్ద అయినా ప్లస్ యువతలు ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఇద్దరు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకుంటారు. అవసరమైతే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎంట్రీ చేస్తూ ఉంటారు. చెప్పిందంతా కూడా ఎప్పటికప్పుడు ఎంట్రీ చేస్తారు, రికార్డ్ ఏం చేయరు. ఇది ఏ కమిషన్ అయినా కూడా ఎప్పటి నుంచి చూస్తున్న కమిషన్లు మొత్తం ఇదే జరుగుతుంది. కానీ ఈరోజు స్పెషల్గా ఓపెన్ కోర్ట్ తయారు చేసిండ్రు. ఓపెన్ కోర్ట్ అంటే ఇక అందరు ఉంటారు దానిలో. ఆఫీసర్స్, ఆఫీస్లో ఉండే సిబ్బంది, అవసరమైతే వీళ్ళ తరపున మనుషులు, వాళ్ళ తరపున మనుషులు అందరు ఉంటారు. దానిలో కేసీఆర్ను దోషిగా కూర్చోబెట్టి క్వశ్చన్ ఇయ్యాలని ప్రయత్నం చేసిండ్రు. అంటే చైర్మన్ అడుగుతాడు, ఈయన సమాధానం చెప్తాడు. ఇంక అందరు ఉంటారు జనం ఓపెన్గా. యాక్చువల్గా హరీష్ రావు ఈటెల విషయంలో కూడా ఇన్ కెమెరానే జరిగింది. కేసీఆర్ విషయానికి వచ్చేవరకే ఓపెన్ కోర్టును సిద్ధం చేసిండ్రు. ఓపెన్ కోర్టులో చెయ్యాలి అని. యాక్చువల్గా కమిషన్ విచారణ లోపలనే జరగాలి. ఒక రూమ్లో కమిషన్ చైర్మన్ ఉంటారు, యువతలు ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో కమిషన్ చైర్మనే మొత్తం ఎంట్రీ చేసుకుంటాడు, లేకపోతే రాసుకుంటాడు. సరే, ఇక్కడ మాత్రం ఒక డేటా ఎంట్రీ చేసే అతను ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇది బీఆర్ఎస్లు, ఇది రేవంత్ కుట్రనే ఉండొచ్చు. ఓపెన్ కోర్టు పెట్టి అందరిలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండు. బట్ కేసీఆర్ మాత్రం దాన్ని స్కిప్ చేసి పడేసి పద్ధతి ప్రకారం ఇన్ కెమెరాలో రూమ్లో విచారణ జరిగిందని చెప్తున్నారు. ఎనివే ఒక 40 నిమిషాల విచారణ, ఒక 18 ప్రశ్నలు, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆయన తీసుకుపోయిన పుస్తకాలు కూడా చాలా కీలకమైన పుస్తకాలు అవి. ఒకటి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. మెయిన్గా ఓపెన్ కోర్టులో వద్దు, ఇన్ కెమెరా చేయాలని కేసీఆర్ రిక్వెస్ట్ను పీసీ ఘోష్ గారు కూడా పెద్ద మనసుతో అంగీకరించారు. అందుకే రూమ్లో జరిగింది. 1 to 1 మధ్యలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆయన క్వశ్చన్ అడగడం, ఈయన ఆన్సర్లు చెప్పడం. మొత్తం 18 ప్రశ్నలు, సమాధానాలు ఎట్లా ఉంటాయి ఆ సమాధానాలు చెప్పిండ్రు. కానీ దీనిలో 2 పుస్తకాలు తీసుకుపోయినని చెప్పినా కదా. ఆ 2 పుస్తకాలు చాలా కీలకమైన పుస్తకాలు. ఆ 2 పుస్తకాలు ఏంటంటే, ఒకటి తుమ్మల నాగేశ్వరరావు ఏమైతే ఒక క్వశ్చన్ ఉంది, అసలు క్యాబినెట్కి సంబంధం లేదు, క్యాబినెట్తో పర్మిషన్ లేకుండానే కాలేజీని స్టార్ట్ చేసింది అనేది ఒకటి. ఇంకోటి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. అంటే ఆ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా చేయాలి కదా. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన రిపోర్టు ప్లస్ దానిలోనే ఇది వస్తుంది, దానిలో నీళ్లు రిజర్వ్ చేయాలా వద్దా అనే అంశం కూడా వస్తుంది.
రిజర్వాయర్లలో నీళ్ళు రిజర్వ్ చేయొచ్చు. కానీ బ్యారేజీలు ఓన్లీ నీళ్లు మలుపుకోవడానికి మాత్రమే. నీళ్ళు వచ్చినప్పుడు గేట్లు ఎత్తేసి ఆ నీళ్ళని ఎత్తేసి ఎక్కడో వెనక కొట్టేసుకోవడం, అంతేగాని నీళ్ళు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆ నీళ్లు నిల్వ చేయడం కూడా మాకు సంబంధం లేదని ఈటెల రాజేందర్ కానీ లేకపోతే హరీష్ రావు చెప్పిండ్రు. బహుశా దానికి సంబంధించిన బుక్ అయి ఉండొచ్చు, ఆపరేషన్స్ మెయింటెనెన్స్ సంబంధించిన బుక్. ఇక మెయిన్గా ఆయనకు ఎదుర్కొన్న క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఆయన ఎదుర్కొన్న క్వశ్చన్స్ ఏంటంటే అసలు పర్మిషన్స్ అంటే క్యాబినెట్ పర్మిషన్ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు అనేది క్వశ్చన్. దానికి క్యాబినెట్ పర్మిషన్ లేకుండా సాధ్యం కాదు, అది అసాధ్యం. క్యాబినెట్ పర్మిషన్ లేకుండా ఒక ప్రాజెక్టు అంత పెద్ద పరిపాలన డబ్బులు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? చీఫ్ సెక్రటరీ ఉంటారు, చీఫ్ సెక్రటరీకి కూడా తెలియకుండా చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ఒకవేళ క్యాబినెట్ పర్మిషన్ లేదు అని అంటే అది చీఫ్ సెక్రటరీ దగ్గర కూడా పోదు ఫైల్. అదేదో కేసీఆర్ ఆయన పొలంలో ఆయన ఏదో గుంత తీసుకున్నట్టు, లేకపోతే ఆయన పొలంలో ఏదో బాగా చేసుకున్నట్టు కాదు కదా. ఇది జనాలకు సంబంధించిన భూమి, భూసేకరణ చేయాలి, డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి, ఇవన్నీ చాలా ఉంటాయి. దానికి సంబంధించి కేసీఆర్ ఒక మాట చెప్పిండు, వాళ్ళకి పర్మిషన్స్ లేకుండా బ్యారేజ్ నిర్మించినరా క్యాబినెట్ పర్మిషన్ లేకుండా అంటే, లేదు క్యాబినెట్ పర్మిషన్తోనే మేము ఇవన్నీ కూడా చేసినాం, అన్ని అనుమతులతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామని చెప్పిండు. ఇంకోటి రీఇంజనీరింగ్ కాన్సెప్ట్ ఎవరిది అని అడిగిండు. రీఇంజనీరింగ్ కాన్సెప్ట్ ఎవరిది అని అంటే అది కూడా క్యాబినెట్లో చర్చించిన తర్వాత డిస్కస్ చేసినాకనే దీని మీద డిసిజన్ తీసుకున్నాము. ప్లస్ అక్కడ కేసీఆర్ ఒక మాట చెప్పినట్లుగా చెప్తున్నారు. రీఇంజనీరింగ్ ఎందుకు అని అంటే ప్రాణిత చెవుల దగ్గర నీళ్లు లేవు, ప్రాణిత చెవుల దగ్గర ఒకవేళ అక్కడ కనుక బ్యారేజ్ కడితే అది ఆదిలాబాద్ వరకు నీళ్ళు వస్తాయి, మొత్తం చెవుల దగ్గర రావు. ఈ విషయంలో కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా చెప్తున్నాడు, బీజేపీ ఎంపీ. ప్రాణిత చెవుల వేస్ట్ ప్రాజెక్టు, ప్రాణిత చెవుల కనుక కడితే అసలు నీళ్ళు రాకుంటుండే, అది అక్కడనే పోతుండే, ఆ ప్రాజెక్ట్ వేస్ట్ అని చెప్పిండు. అంతకుముందు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఒక సీనియర్ లీడర్ ఉండే, చనిపోయింది పాపం, మున్గోడు లీడరు, పెద్ద మనిషి. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 కన్నా ముందే ప్రాణిత చెవుల కట్టొద్దు, ప్రాణిత చెవుల కడితే డబ్బులు వేస్ట్ అవుతాయి, దాంతో ఏమీ కాదు, దాంతో చెవులు ఎవరికి నీళ్ళు రావని ఆయన ఓపెన్గా ప్రెస్ మీట్లు ఉన్నాయి, ఇప్పుడు గూగుల్లో వెతికితే దొరుకుతాయి, ఓపెన్గా ప్రెస్ మీట్లు చెప్పేవాడు. నేను కూడా చాలాసార్లు కవర్ చేసిన అట్లాంటి సందర్భాలు కూడా నేను చూసిన. బహుశా కేసీఆర్ అయితే దానికి సంబంధించిన బుక్ ఒక బుక్ ఇచ్చినట్టు, అన్ని అనుమతులకు సంబంధించినవి, ప్లస్ క్యాబినెట్ పర్మిషన్కి సంబంధించినవి, తర్వాత రీఇంజనీరింగ్ అప్పుడు ఏమి డిస్కస్ జరిగింది, మొత్తం 200 పేజీలు అంటున్నారు ఒక్కొక్క బుక్, బహుశా ఉండొచ్చు కాక. తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అంతకుముందు అసెంబ్లీలో ఒక ఎందుకు కాళేశ్వరం అవసరం, గోదావరి జలాలు తెలంగాణకు రాకుండా మనం దాటేసి ఏపీకి ఎట్లా పోతున్నాయి, కృష్ణా జలాలు మనం వాడుకోకుండానే అవన్నీ పోయి ఏపీకి ఎట్లా పోతున్నాయి అనే విషయం మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. బహుశా కాళేశ్వరం పైన కూడా స్పెషల్గా మొన్న హరీష్ రావు ఇచ్చిండ్రు, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించిన కాపీ కూడా కమిషన్కు ఇచ్చినట్లుగా చెప్తున్నారు. జియో 45 ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విషయాల మీద కమిషన్కు టోటల్గా వివరించారు. ఇంకా ప్రాజెక్టు లొకేషన్ చేంజ్ చేసిండ్రా అంటే, లొకేషన్ ఎవరు చేంజ్ చేసినారు, ఎవరు డిసిషన్ తీసుకున్నారంటే నీటి లభ్యతను బట్టి నీళ్ళు ఎక్కడుంటో అక్కడనే ప్రాజెక్ట్ పెడతారు కాబట్టి టెక్నికల్ టీం ఆధారంగా క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్లో డిసిజన్ జరిగింది, అది కూడా క్యాబినెటే డిసిజన్ తీసుకున్నది, అంతా కూడా సిస్టమ్ ప్రకారం జరిగింది, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ కూడా చేసిందని చెప్పిండ్రు. ఇంకొకటి ప్రాజెక్టు కార్పొరేషన్ ఎందుకు, దానికి సపరేట్గా ఒక కార్పొరేషన్ పెట్టి ఎందుకు నిధులు తీసుకోవాల్సి వచ్చిందంటే త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో దానికి సపరేట్గా కార్పొరేషన్ పెట్టాల్సి వచ్చింది, ఆ డబ్బులతోనే కాళేశ్వరాన్ని పూర్తి చేయగలిగామని కూడా చెప్పినారు. ఇవన్నీ కేసీఆర్ ఇచ్చిన ప్రజెంటేషన్స్, లేకపోతే కేసీఆర్ ఇచ్చిన బుక్కులు, ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ వస్తాయనేది చూడాల్సిన అవసరం ఉంది. కమిషన్ క్వశ్చన్లు అడిగిండ్రు, ఆయన ఆన్సర్ చెప్పిండు, కొన్ని ఆధారాలు సమర్పించిండ్రు, కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించిండ్రు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. తర్వాత కేసీఆర్ చెప్తారు తెలుసు కదా, అవన్నీ అసలు తెలంగాణకు నీళ్ళ అవసరం ఎంత ఉండే, కాళేశ్వరం లేకముందు తెలంగాణ పరిస్థితి ఏంది, కాళేశ్వరం కట్టినాక తెలంగాణ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, అసలు అంతకుముందు కట్టిన ప్రాజెక్టులు ఎక్కడ ఆగిపోయినాయి, ఇట్లాంటి చాలా వివరాలను కూడా కేసీఆర్ కమిషన్ ముందు చెప్పినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ అయిపోయినాయి. బట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ఏంది, మళ్ళీ కేసీఆర్ను మళ్ళీ ఇంకొకసారి పిలుస్తారా, లేకపోతే ఇక్కడికే క్లోజ్ చేస్తారా అనేది అయితే ఇంకా క్వశ్చన్ మార్కే ఉంది. ఎందుకంటే యాక్చువల్గా పోయిన నెల 22కే కమిషన్ చైర్మన్ గారు నేను రిపోర్ట్ ఇచ్చేస్తున్నా, మొత్తం రెడీ చేసేసిన అన్నారు. అప్పటికి ఇంకా కేసీఆర్ కానీ హరీష్ రావు వీళ్ళెవరికి నోటీసులు కూడా ఇవ్వలేదు, అయిపోయింది మొత్తం విచారణ పూర్తి అయిపోయిందని చెప్పిండ్రు. కానీ మళ్ళీ 2 డేస్లోనే లేదు విచారించాలి కేసీఆర్ను అన్నారు. నిజమే, కేసీఆర్ను హరీష్ రావును వీళ్ళందరూ విచారించకుండా ఈ విచారణ పూర్తి అయితే అది అసంపూర్తి అవుతుంది. చైర్మన్ గారు కొంచెం లేట్ అయినా సరే విషయాన్ని అయితే గ్రహించిండ్రు, వీళ్ళని విచారిస్తేనే
పూర్తి సమాచారం వస్తుందని నిజంగానే వాళ్ళు విచారించడం కరెక్టే. కేసీఆర్ లాంటి ఒక పెద్ద మనిషి విచారణకు రావడం కూడా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే రుజువులే ఓపెన్ కోర్టు లోపల రూమ్లో విచారణ అంటే ఓపెన్ కోర్టు పెట్టిందని, ఇందులో రాజకీయాలు ఉన్నాయి అనేది చాలా క్లియర్. ఇప్పుడు ఏమవుతుంది, ఏమైనా దానిలో ఏమైనా ఒకవేళ వీళ్ళు డబ్బులు తీసుకున్నా దొరుకుతారా? వీళ్ళు డబ్బులు తీసుకున్న ప్రూఫ్లు ఉంటాయా? ఇప్పుడు ఒకవేళ గిట్ ప్రోకోలు ఉంటాయి చూడు, అంటే అక్కడిక్కడ డబ్బులు తీసుకుని చిన్న రోడ్ వేస్తే మన కార్పొరేటర్ డబ్బులు తీసుకుంటాడు, చిన్న ఇంకేదో చేస్తే లోకల్ ఉన్న లీడర్ డబ్బులు తీసుకుంటాడు, ఎవరి స్థాయిలో వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఒకవేళ అదే కనుక జరిగితే, ఒకవేళ అట్లాంటివి కనుక ప్రూఫ్లు దొరికితే ఒక్క కేసీఆర్ కాదు, జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి ఇప్పటి వరకు అందరూ దొరుకుతారు. అందరూ డబ్బులు తీసుకున్న వాళ్ళే ఉంటారు, అంతో తక్కువ కొందరు ఎక్కువ అందరూ తీసుకుంటారు. రేవంత్ రెడ్డి దగ్గర జరుగుతున్నది ఏంది? రోజు పంచాయతీ అదే కదా, కమిషన్ల పంచాయతీ నడుస్తుంది. కాకపోతే కనీసం పనులను చేసి డబ్బులు తీసుకుంటే రాజకీయ నాయకులు జనం హర్షిస్తారు, పనులు చేయకుండా డబ్బులు తీసుకుంటే జనం తిట్టుకుంటారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందంటే, ఈ విచారణ కేసీఆర్ను కేసీఆర్ను విచారణకు పిలవడం ఇదంతా దీనిలో తప్పు జరిగింది, ఏదో జరగకుండా విచారణకు పిలుస్తారా అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఒకటి ప్రభుత్వం ముందర పెట్టుకున్నది. బట్ ఈ విచారణ తర్వాత ఈ కమిషన్ ఏమి శిక్ష ఏమని చెప్పదు, దానిలో ఏం జరిగిందో అది చెప్తుంది. దానిలో వీళ్ళు ఏమేమి సమాచారం సేకరించారు, కంక్లూజన్ ఏమి ఉండదు. పలానాలోకి మీరు శిక్ష చేయండి, పలానాలోకి 9 నెలలు శిక్ష చేయండి, వీళ్ళకి ఏమి ఉండదు. జస్ట్ ప్రభుత్వానికి ఇచ్చే రిపోర్ట్ ఎట్లుంటుంది అంటే, కమిషన్ ఏ కమిషన్ అయినా సరే, మేము పలానా ఇంతమందిని విచారించాం, పలానా వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవి ఉన్నాయి, ఇవన్నీ సేకరించిన తర్వాత ఇది అవుట్కమ్ అంతే. ఇక దాన్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం కేసు పెడుతుందా, ప్రభుత్వం కోర్టుకు పోతుందా, లేకపోతే దీనిలో ఎవరిని దోషిగా చేస్తుంది అనేది ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది, కమిషన్ చేతిలో ఉండదు. ఇప్పుడు కరెంటు కమిషన్ ఒకటి ఉండే, ఎల్ నరసింహారెడ్డి గారిని సుప్రీంకోర్టు తప్పించింది, అందరికి గుర్తుంది. తర్వాత లోకూర్ అని ఇంకొకరిని వేసి ఆయన హైదరాబాద్కే రాలే, ఎల్ నరసింహారెడ్డి చేసిన విచారణ పైనే రిపోర్ట్ ఇచ్చేసిన ఆయన. ఆ రిపోర్ట్ ఇచ్చి కూడా 6 నెలలు అయింది, ప్రభుత్వం దగ్గర ఉంది. దాని మీద ఇప్పటివరకు నా పతా దానిలో ఏముంది ఏం లేదు ఇప్పటిదాకా ఏం చెప్పలే. కాబట్టి ఈ కమిషన్ ఇక్కడ కూడా ఇంకా అయిపోయింది, ఫైనల్ రిపోర్ట్ ఇస్తారా, మళ్ళీ పిలుస్తారా విచారణకు, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎనీవే ఒక పెద్ద ఘట్టం అయితే మూసింది. కేసీఆర్ ఎండింగ్ ఇచ్చిండ్రు, ఎండింగ్ కూడా చూద్దాం మనం. కేసీఆర్ బయటికి వెళ్ళేటప్పుడు చాలా జోష్గా కనిపించిండ్రు. విచారణ ముగిసిన తర్వాత ఫైనల్ కేసీఆర్ బయటకు వస్తున్నారు. పోయేటప్పుడు బుక్కులు లేవు, బుక్కులు ఇచ్చేసి వచ్చిండ్రు. కేసీఆర్ చాలా ప్రశాంతంగా అయితే కనిపిస్తున్నాడు, లోపల ఏం చెప్పారు అనేది వాళ్ళకి తెలుసు ఇంకా పూర్తి వివరాలు. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా కేటీఆర్ మాత్రం అక్కడ మీడియాతో మాట్లాడిండు, అదొక్కటి మీరు వినాలి. ఫైనల్గా కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. 100 జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్, ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు. ఇది కేటీఆర్ ఫైనల్గా ఆ బీఆర్కే ఆఫీస్ భవన్ దగ్గర ఇచ్చిన స్టేట్మెంటు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.